హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక తమ్లన్ మీద చూసారు కదా, చక్కగా లెనిన్ కాటన్ సారీస్కి మీకు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేలాగా చక్కని 5 డిఫరెంట్ కాటన్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి. దట్ టు అండర్ బడ్జెట్లో అయితే కనుక చక్కగా మనకి వర్క్ వచ్చినటువంటి కొన్ని బ్లౌజెస్ అండి. ఇక్కడే నేను మీకు ఇంట్రోలోనే కొన్ని ప్యాటర్న్స్ చూపించేస్తాను. సో పర్టికులర్గా ఇలాంటి శారీస్ అయితే మాత్రం బ్లౌజెస్ మాత్రం చాలా శారీస్కి అయితే మాత్రం డెఫినెట్గా చక్కగా మీరు సెట్ అయితే కనుక చేసుకునేలాగా చాలా ప్లాన్డ్గానే నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. అలాగే ఒక్కొక్క దాంట్లో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయండి. సో నేను అన్ని కలర్స్ తెప్పించలేను కాబట్టి కొన్ని కలర్స్ అయితే తెప్పించాను. సో అంటే ప్యాటర్న్కి ఒక కలర్ తెప్పించానండి ఎగ్జాక్ట్ చెప్పాలంటే. సో మీకు నచ్చిన కలర్ ప్రకారంగా అయితే కనుక మీరు చూస్ చేసుకోండి. వీటిని ఏంటంటే చాలా శారీస్కి అయితే కనుక చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కాంట్రాస్ట్లో చక్కగా అయితే కనుక పేరప్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాటన్ బ్లౌజెస్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయండి, వితౌట్ లైనింగ్ ఉంటాయి, అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉంటాయి. అండ్ ఈరోజు నేను వేసుకుంది కూడా అదే. ఇది ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా చక్కగా వర్క్ వస్తుంది. నేను కట్టుకున్న ఈ మీషో శారీకి చక్కగా అయితే కనుక సెట్ అయిపోయింది చూసారా. సో ఇట్లా అయితే కనుక మనం ఇన్స్టెంట్గా కావాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి. అండ్ ఫిట్టింగ్ అండి, నేను అన్ని 34 తీసుకున్నాను. ఆ రోజు కూడా చెప్పాయి 34 అని. అండ్ ఆ రోజు కూడా నేను వేసుకుని చూపించాను. ఇది నా దగ్గర ఉండింది బ్లౌజ్ ఆల్రెడీ కాబట్టి ఇట్లా సడన్గా అవసరమైనప్పుడు చక్కగా అయితే కనుక మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇవాళ నేను చూపించే ఈ బ్లౌజెస్తో కూడా ఇది స్టాక్ అవైలబిలిటీ ఉన్నట్టే ఉందండి. నేను ఇది కూడా మీకు బ్లౌజ్ అనేది డెఫినెట్గా మీకు అయితే యాడ్ చేస్తాను. అండ్ షార్ట్ రీల్లో కూడా నేను డెఫినెట్గా ఈ 5 బ్లౌజెస్ కూడా నేను మీకు వేసుకుని చూపిస్తాను. ఇందులోంచి ఏదైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేయండి అండి. ఇదైతే కనుక సేమ్ వైట్లోనే బ్లూ తెప్పించాను అనమాట. ఎందుకో నాకు ఈ బ్లూ కూడా బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ముందు వైట్ చెక్అవుట్ చేశాను, ఎందుకో మనసు ఒప్పలా. మళ్ళీ వైట్ కాకుండా బ్లూ కూడా టెంప్టింగ్ అనిపించింది కలర్ కాంబినేషన్. సరేలే ఏదైతే అదే తీసుకుందాం అని చెప్పేసి కనుక దీన్ని కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు వీటికి ఎలా మిక్స్ అండ్ మ్యాచ్లో చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇది మొత్తం అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ పర్టికులర్ ఈ ప్యాటర్న్ మీద వచ్చింది కదా. సో ఇదేంటంటే మనకు వచ్చేసి లెనిన్ కాటన్ శారీ. ఈ శారీకి అయితే కనుక లైక్ కాంబినేషన్స్ చూసుకోండి, కాంట్రాస్ట్లో. లేదు అంటే కనుక ఇట్లా రెడ్ కలర్ ఎక్కువ థ్రెడ్ వచ్చింది కదా ఇలాగా, లేదంటే కనుక మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇలాగా, లేదు అంటే కనుక ఇట్లా మనకి వర్క్ మీద కాంబినేషన్. సో మీరు చూసుకున్న దాన్ని బట్టి అయితే కనుక వైట్ టు వైట్ కాంబినేషన్ బట్టి కూడా దాన్ని బట్టి అయితే కనుక చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇంట్రో ఎక్కువ అయ్యేలాగానే ఉంది ఈరోజు మనకి. అండ్ దీనికి కూడానండి కాంబినేషన్ చూపిస్తా చూడొచ్చు. సో ఇది ఒక కాంబినేషన్, వైట్ అండ్ పింక్ కలర్, వైట్ అండ్ హాఫ్ వైట్ పైన వర్క్, వైట్ మనకి పింక్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్. అలాగే దీనికి కూడా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలాగా. అండ్ వైట్ వస్తుందండి, పింక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలాగా. అండ్ ఇదైతే కనుక లెనిన్ కాటన్ శారీ. ఇంకొక డిజైన్ చాలా లేటెస్ట్గా వస్తుంది, హాఫ్ వైట్ మీద బ్లూ కలర్ కాంబినేషన్, హాఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఓకే ఇలాగా. అండ్ హాఫ్ వైట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందండి ఇది కూడా మనకి. సో ఇది చక్కగా బర్డ్ డిజైన్తో వచ్చింది కదా ఇలాగా. అండ్ హాఫ్ వైట్ అండ్ మనకు ఒకవేళ ఓకే అనుకుంటే ఇలాగా, లేకపోతే దీనిలో ఉన్న బూటీ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి, చూపిస్తాం మీకు ఇది కూడా ఇప్పుడు. అండ్ ఇంకొకటి అయితే కనుక మనకి ఇలాగా స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి ఏంటంటే మనకి మ్యాచింగ్ వచ్చేసి బ్లాక్ బాగానే ఉంటుందండి. సో మీరు చూసుకోండి, ఏదైనా ఒకవేళ ఇట్లా మ్యాచింగ్గా కాంట్రాస్ట్లో లాగా యూజ్ అవుతుందని నేనైతే తెప్పించాను అనమాట. సో డెఫినెట్గా ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే కనుక తప్పకుండా మీరు లైక్ మన ఛానల్ని వాచ్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే చూసుకుని మీరు పర్చేస్ చేసుకోవడానికి ఇట్లా హెల్ప్ అవుతాయి అనమాట. బ్లూ కూడా చాలా బాగుందండి. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక అండ్ మంచి కంటెంట్ ఉంటాయండి, డైలీ అప్డేట్స్ ఉంటాయి. మన ఫాలోవర్స్కి అయితే ఈ వీడియో నేను నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం మనం స్టార్ట్ చేసేద్దాము బ్లౌజెస్తో. అయితే కనుక కాటన్ బ్లౌజ్ అండి, బ్లూ కలర్ పైన మొత్తం అంతా కూడా ఇట్లా మనకి వర్క్ అనేది వచ్చింది. దీంట్లో బ్లాక్, వైట్ అండ్ బ్లూ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. మీరైతే కనుక చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక పర్చేస్ చేసుకోండి. ఇట్లా బూటీస్ అయితే కనుక వర్క్ వచ్చేసి ఇలా కంప్లీట్గా అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా కొంగలు పర్టికులర్గా ఇట్లా స్టెమ్ ప్యాటర్న్తో అయితే కనుక దీన్ని హైలైట్ చేశారు. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి, నార్మల్ హుక్స్లు కాజాలతో అయితే కనుక వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇవి ఓపెన్ చేయాలండి కొంచెం, లైక్ ఇవి ప్రెస్ చేసేసి ఉంటాయి కదా, తొందరగా రాకపోవచ్చు.
సో మళ్ళీ నాకు వీడియో లెంత్ అయిపోతుందని నేను చూస్తాను. సో వీడియో లెంత్ నేనే ఎక్కువ ఉన్నాయి చూడను, ఇంకా నేను అనుకుంటాను నా ఫాలోవర్స్ ఏం చూస్తారని నాకు అదొక భయం. సో అందుకే నేను తొందరగానే స్వీట్ అండ్ షార్ట్ అని తగ్గొట్టేస్తాను. ఒక ట్రెండ్ చూపిస్తానండి, దెన్ మీకు అర్థమవుతాయి ఎలా ఉంటుంది అనేసి. ఇలా ఉంటుంది. దీంట్లో అయితే కనుక మనకి ఎక్స్ట్రా ఎట్లాంటి ఖర్చు అనేది రాదు, మనం తీసుకోవడం రెడీ టు యూజ్, ఇంకా రెడీ టు వేర్ ఇంకా అలా ఉంటుందన్నమాట. వితౌట్ లైనింగ్ అయినా కానీ పర్లేదండి, థిక్నెస్సే ఉంది, నాట్ బ్యాడ్. సేమ్ మనం ఎలా కుట్టించుకుంటాము అలాగే అయితే కనుక లైక్ షేప్ పెట్టి అయితే కనుక ఇలా కుట్టారనమాట. లైక్ 1 2 3 ఇట్లా స్టిచ్స్ వస్తాయి కదా, షేప్తోనే వస్తుంది కదా అండి, అలా వచ్చిందనమాట. ఇప్పుడు నేను వేసుకుంది కూడా సేమ్ అట్లే వచ్చిందండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కాబట్టి నాకు గుర్తు. ఇలా అయితే కనుక మనకి కంప్లీట్ బ్లౌజ్ అయితే మాత్రం హై నెక్ పైన అయితే కనుక వస్తుంది. బాగుంది 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 బాగుంది, డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది, చెక్అవుట్ చేసుకోండి. ఇది కూడా అంతేనండి, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇట్లా ప్రిన్స్ కట్లో షేప్ ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా చక్కగా ఇట్లా బర్డ్స్ డిజైన్ అండ్ హ్యాండ్ మీద కూడా అయితే కనుక బర్డ్స్ డిజైన్ వితౌట్ లైనింగ్లో అయితే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ ఇంట్రోలోనే పెట్టాను కదా, లైక్ మిక్స్ అండ్ మ్యాచ్, లైక్ ఎలా కాంబినేషన్స్కి మీరు సెట్ చేసుకోవచ్చు అని. కాబట్టి నేను మీకు ఇప్పుడు మామూలుగా బ్లౌజెస్ అయితే కనుక రివ్యూ అనేది ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ అయితే కనుక ఈ 4 డిఫరెంట్ లెనిన్ కాటన్ శారీస్ అయితే కనుక మీకు ఇంకా షేర్ చేసేస్తాను. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. ఇదేంటంటే కాంతా వర్క్ లుక్లో ఉండేటువంటి ప్రింటెడ్ థీమ్, నాట్ కాంతా వర్క్ బట్ లుక్ అనేది అయితే కనుక అట్లా ఉంటుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ ఓపెన్తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఎల్లో పైన అయితే కనుక ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో కదా బ్రష్ పెయింట్లా అయితే కనుక ఇచ్చారు, కొంచెం బ్రైట్ లుక్లో అయితే కనుక ఉంది. వైట్ కలర్ గోటా లేస్తో అయితే కనుక మనకి అవుట్లైన్ పైపింగ్ అయితే కనుక ఇచ్చారనమాట. గోటా లేస్ కాదు, పైపింగ్తో ఇచ్చారు. నెక్స్ట్ ఈ హాఫ్ వైట్ పైన కూడా ఈ బర్డ్స్ డిజైన్ అండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా ప్రిన్స్ కట్ అండ్ పైపింగ్ అయితే కనుక మనకి పింక్ కలర్తో వచ్చేసింది. మనకి హ్యాండ్ నెక్ లైన్ అండ్ కింద ప్రిన్స్ కట్కి మొత్తం అంతా కూడా పైపింగ్ పింక్ ఇచ్చారనమాట. ఇది కూడా మొత్తం అంతా కూడా హెవీగా అయితే కనుక వర్క్ ఇచ్చారు. నేను మరొకసారి చెప్తున్నానండి, స్టార్టింగ్లోనే ఒక బ్లౌజ్ మీకు ఓపెన్ చేసి చూపించాను. వెయిట్కి ఇంకా ఖర్చులు లేవు, అన్నీ కూడా మీకు అయితే కనుక ఎండ్ అంతే. ఇంకా లోపలంతా కూడా ఇట్లా వితౌట్ కాటన్తో వస్తుంది. సో అన్నీ కూడా ఫ్రంట్ ఓపెన్ ఉన్నాయి. కొన్నేమో షేప్తోని కుట్టారు, కొన్నేమో ప్రింట్స్ కట్లో అయితే కనుక కుట్టారనమాట. సో ఇప్పుడు నేను వేసుకున్న దాంతో కూడా కలిపి మీకు నేను టోటల్గా 1 2 3 4 5 6 బ్లౌజెస్, ఇంకేమైనా రీజనబుల్ ఉండి కొత్తగా వచ్చి ఉండి అండర్ బడ్జెట్లో ఇంకేమైనా వర్క్స్ బాగుంటే కనుక నేను ఇంకొక 3 4 యాడ్ చేస్తాను. అవి కూడా చూసుకోండి, నచ్చితే కనుక అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇది వైట్ అండి, వైట్ అండ్ బ్లూ రెండు కూడా సేమ్ ఒకటే లాగా అయితే కనుక తీసుకున్నాను. ఐ థింక్ మేబీ ఒకటే సెల్లర్ కూడా పంపుండొచ్చు. నేనైతే నాకు నచ్చే పర్చేజ్ చేశానండి. ఇది వైట్ అండ్ బ్లూ కంప్లీట్ దీని డిజైన్ అనమాట. సేమ్ వైట్కి ఎలా బర్డ్ డిజైన్ వచ్చిందో సేమ్ అదే దాంట్లోనే మనకైతే కనుక బ్లూ మీద కూడా వచ్చింది. సో రెండు కూడా చాలా బాగున్నాయి. ఇదైతే కనుక కంప్లీట్గా కాటన్ బ్లౌజెస్తో ఈ సెక్షన్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ అవుతుంది. వీటిలో దేనైనా సరే మీరు ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించాం. కాబట్టి మీరు ఇందులోంచి ఇట్లా దేనికైనా ఎగ్జాంపుల్ చూపించా, మీ దగ్గర ఉన్న శారీస్కి కూడా మీ మిక్స్ అండ్ మ్యాచ్ నడుస్తాయి, కాటన్ శారీస్కి నడుస్తాయి, డైలీ యూజ్ నడుస్తాయి, ఆఫీస్ యూజ్ కూడా నడుస్తాయి అండ్ వెరీ కంఫర్ట్గా ఉందండి. నేను డెఫినెట్గా షార్ట్ వీడియో ఇస్తాను మీకు దానిపైన. అండ్ కమింగ్ సూన్ మీకు ఆ వీడియో కూడా దొరుకుతుంది మన షార్ట్ వీడియోస్లలో. ఇంకా లెనిన్లో అయితే కనుక ఈ పర్టికులర్ శారీ ఈ మధ్య చాలా బాగా కనపడుతుందండి. నాకు పర్సనల్గా లెనిన్ కాటన్స్ బాగా సూట్ అవుతాయి అండ్ నాకు పర్సనల్గా కూడా చాలా చాలా ఇష్టం. నాకు చాలా బాగా అనిపిస్తాయి, లైక్ నా ఒంటికి సూట్ అవుతాయి అని. కొంచెం డీసెంట్ లుక్ అయితే పక్కా ఇస్తాయండి. అసలు ఇట్లా జారిపోతున్నాయి, డిస్టర్బెన్స్ ఇవ్వవు అసలే. ఇవి మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి, ఎవరికైనా కానీ అంతే ఉంటాయి. సో కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు, అది మన చాయిస్. అండ్ టీచర్స్కి లెక్చరర్స్కి ఎవరికైనా సరేనండి చాలా మంచి డీసెంట్ లుక్ అండ్ శారీ కట్టుకున్నప్పుడు కూడా డీసెంట్ లుక్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇవి ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాయనేది నా ఉద్దేశము. సో మిగిలినవన్నీ ఇంకా నాకు తర్వాతే అనిపిస్తుంది. ఇదైతే కనుక మనం శారీ బ్లౌజ్ నుండి చూసేద్దాము. బ్లౌజ్ కూడా కొంచెం బాగా ఇచ్చారండి. అంటే ఎలా ఇచ్చారు, ఈ పర్టికులర్ ఆరెంజ్ అండ్ పింక్ ఏదైతే మనకి ఈ లెనిన్లో తీసుకున్నారో ఈ ఎల్లోయిష్ హాఫ్ వైట్ అనే దానికన్నా కొంచెం డార్క్గా ఉందండి. మీరు చూడండి కలర్ కాంబినేషన్. ఈ పర్టికులర్ డిజైన్కి వచ్చేసి అయితే కనుక చక్కగా ఇట్లా మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇవ్వడం వల్ల బాగా హైలైట్ అవుతుంది అనమాట. డెఫినెట్గా నేను మీకు ఇది కుట్టించి వేసుకుని డెఫినెట్గా చూపిస్తా. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా ఇలా తీసి పెట్టేసుకోండి. సమ్ టైమ్స్ సెల్లర్స్ దగ్గర స్టాక్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకొంచెం క్లోజప్ లుక్ చేద్దామా. ఫస్ట్ అయితే కనుక ఈ ప్రింటెడ్ పైన అయితే కనుక జరీ అవుట్లైన్ ఇచ్చేసి మధ్యలో అయితే కనుక మిర్రర్ అనేది ఇచ్చారండి. నాకైతే బ్లౌజ్ చాలా బాగా అనిపించింది. పర్టికులర్గా దీనికి బాగా సూట్ అవుతుందండి. శారీ తీసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా కుట్టించుకోండి, వేరే ఏ బ్లౌజ్ వద్దు. ఈ శారీకి ఈ బ్లౌజ్
సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇదైతే కనుక ఇంకా మనకి శారీ, దీనికి ఏం పెద్దగా బార్డర్లు ఏం లేవండి, నార్మల్గానే అయితే కనుక వచ్చేసింది. లైట్ కలర్ అయినా కానీ చాలా బాగుంది. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాలి మీరు మాత్రం, అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీ అంతా కూడా కంప్లీట్ లుక్ అనేది ఇలాగే వచ్చేస్తుంది. శారీ చక్కగా లెంతీలో అయితే కనుక చాలా బాగుంది. నైస్ శారీ అండి, వేస్తే కూడా బాగుంటుంది. అండ్ అంచు వచ్చేసి అయితే కనుక మనకి ఇట్లాగా స్కాలప్ కట్లోనైతే కనుక వస్తుంది అనమాట. సో మొత్తం అంతా కూడా శారీ లుక్ ఇలాగే ఉంది. నైస్ శారీ. ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ లుక్ అయితే ఇలా వచ్చేస్తుందండి. సో ఆఫీస్ రిలేటెడ్, బయటకి ఎక్కడికైనా సింపుల్గా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా పర్టికులర్గా అయితే కనుక ఈ శారీ చాలా బాగుంది. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి. సో ఇదైతే కనుక మనకి బ్లౌజ్తో కంప్లీట్గా శారీ లుక్ అనేది ఈ విధంగా ఉంది, చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో నేను కట్టుకున్న శారీ అండి. నేను ఆల్రెడీ షేర్ చేసా, అసలు ఎంత ఫ్యాన్సీ ఉందంటే అసలు ఓ మై గాడ్, అసలు ఎన్ని వాషెస్ వేసినా ఇది ఇలాగే ఉంటుందండి. ఇట్లా రబ్బర్ మాదిరినట్టుంది, ఇది చాలా బాగుంది. ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను ఆ వీడియోలో కూడా. సో ఎవరైనా ఒకవేళ తీసుకోకపోతే మాత్రం హైలీ రికమెండెడ్ అండి, డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఓన్లీ ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ప్లెయిన్ అంత లుక్ అనిపించదు కాబట్టి నేను జస్ట్ ఇలా, అసలు చూడండి ఎట్లా జారిపోతుందో శారీ మాత్రం. ఖచ్చితంగా 3-4 పిన్నులు పెట్టకపోతే మాత్రం అస్సలకి ఆగదు, అట్లుంది. చాలా ఫ్లోయీ కాన్సెప్ట్ మెటీరియల్ అనమాట. సో డెఫినెట్గా అయితే కనుక చూడొచ్చు. ఇట్లా వైట్ అండ్ బ్లాక్ ఈ దానిలోనే వచ్చింది మనకి లైన్స్ పైన. సో నైస్ ప్యాటర్న్ ఇది కూడా మనకి, ఇట్లా లట్కన్స్ కూడా వచ్చాయి, బాగుంది. నెక్స్ట్ అయితే కనుక లెనిన్ కాటన్లో మరొక డిజైన్ అండి, ఇది కూడా బాగుంది. రా సిల్క్ మెటీరియల్ దీనికి వచ్చేసింది. అండ్ ఇదైతే కనుక మనకి పింక్ కలర్ పైన వచ్చినటువంటి ఈ ప్యాటర్న్, లైక్ పీచ్ కలర్ చెప్పొచ్చు అనుకుంటున్నాను. పింక్ కన్నా కూడా పీచ్ కలర్ అయితే కరెక్ట్ ఉంటుందేమో. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. పళ్ళు అయితే కనుక మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఈ ప్రింటెడ్ థీమ్ అనేది అయితే కనుక ఈ విధంగా తీసుకుని కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా సింపుల్గా అయితే కనుక వెళ్ళిందనమాట. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఈ పర్టికులర్ శారీ కూడా ఎవరికైనా కానీ కనెక్ట్ అయిపోతుందండి. ఇది మొత్తం అంతా కూడా శారీ డిజైన్ కట్టుచుంగు పాయింట్ నుంచి అయితే కనుక ఇట్లా ఈ పర్టికులర్ థీమ్తోనే అయితే కనుక దీనికి వచ్చి ఉండింది. సో చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం శారీ లెంత్ అయితే చాలా ప్రాపర్గా ఉందండి. నైస్ శారీ, ప్రింటెడ్ ఇప్పుడు బాగా ఇట్లాంటి ప్రింటెడ్ థీమ్తో బాగా హైలైట్ అవుతున్నాయి కదా. సో ఇలా ఉంటుంది, నైస్ ఉంటుంది, డీసెంట్ లుక్ అయితే పక్కా ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది శారీ లుక్. శారీ అంతా కూడా కట్టుకున్నప్పుడు కూడా కింద అంతా కూడా ఇట్లాగా ఈ ఫ్లవర్తో అయితే కనుక ఇట్లా కుచ్చుల పార్ట్ కూడా బాగా అయితే కనుక మనకి హైలైట్ అవుతుంది. ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసుకోవచ్చు. నైస్ ప్యాటర్న్, హైలీ రికమెండెడ్. అండ్ ఎన్ని వాష్ చేసినా కానీ ఇది ఇట్లా ముతకలాగా, అంటే దగ్గరికి అయిపోయినట్టు ఇట్లా ముద్దలాగా అయిపోదు, స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి మనకి కట్టుకున్నప్పుడు కూడా ఫ్యాన్సీగా లుక్ అనేది చక్కగా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడంతా కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ అంతా కూడా అట్లా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి వాటికి కూడా చక్కగా అయితే కనుక బాగుంటుంది. దీనికి రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ అయితే కనుక మనకి ఇచ్చినారు. జస్ట్ ఇది నార్మల్ క్వాలిటీ రా సిల్క్ మెటీరియల్ అండి. అంటే లైక్ శారీ పైన అయితే కనుక ఎక్కువ మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ అనేది ఎక్కువగా హైలైట్ అయిపోయింది కాబట్టి మనకి దీన్ని బట్టి అయితే కనుక ఈ బ్లౌజ్ని కూడా ఇచ్చున్నారనమాట కాంబినేషన్ వైజ్గా అండి. మీ దగ్గర ఏమైనా హాఫ్ పట్టు లైక్ కాటన్స్లో లేకపోతే ఇక్కత్లో ఉన్న దాంట్లో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ అయితే కనుక దీనికి ఇట్లాగా బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా ఇచ్చారు. సేమ్ శారీలోనే ఉన్నటువంటి ప్యాటర్న్ ఇది కూడా మనకి. అండ్ శారీలో ఉన్నట్టుగా మనకి మీరు కనుక డిజైన్ చేయించుకోగలిగితే ఇంకా బాగా లుక్ ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఇదంతా కూడా ఇట్లా హాఫ్ వైట్ పైన అయితే కనుక కంప్లీట్ శారీ డిజైన్ అంతా కూడా ఇట్లా మనకి వర్క్ అనేది వస్తూ శారీ అంతా కూడా కంటిన్యూ అయింది. సో ఒకసారి అయితే కనుక ఓపెన్ చేద్దాం. లెనిన్ కాటన్లో కూడా ఇది కూడా చాలా బాగుందండి ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలాగా. శారీ అయితే కనుక మనం కట్టుచెంగు పాయింట్ నుంచి చూస్తున్నామండి. కొంచెం కట్టుచెంగు వరకు అయితే మనకు వర్క్ అనేది లేదు, కొంచెం ముందుకు మూవ్ వెళ్తే కనుక మనకి ఇలాగా ఈ కింద అంతా కూడా ఇట్లా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను డబుల్ ఫోల్డ్ మీద చూపిస్తున్నా మీకు. కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుందండి. సో ఇదైతే కనుక కంప్లీట్ శారీ మనకి మీషోలో బ్లౌజ్ ఇచ్చారండి, లైక్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ ప్యాటర్న్ లాగా అయితే కనుక బ్లౌజ్ ఇచ్చున్నారు. సో అలాగే మనకైతే కనుక ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. సో మీరైతే కనుక లైక్ అందులో ఉన్న బ్లౌజ్ ప్యాటర్న్ కూడా బాగుంది. మేబీ అలా కుట్టించుకోవడానికి అయితే ఫ్యాబ్రిక్ సరిపోదు కానీ సో కొంచెం అట్లా డిజైనర్ స్టైల్లో కుట్టించుకున్నా కానీ చాలా బాగా అయితే కనుక మనకి కనపడుతుందండి. వైట్ కలర్ కొంచెం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే మాత్రం వర్క్లో లెనిన్ కాటన్లో హెవీ లుక్లో తీసుకొచ్చినటువంటి డిజైన్. చాలామందికి అయితే కనుక ఫ్రాక్స్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కిందంతా కూడా ఇట్లా డిజైన్ పెట్టుకుని కూడా కుట్టించుకోవచ్చు అనమాట. సో కాటన్ ఉంది కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది. 80 సెంటీమీటర్ అండి. ఇట్లా ఫ్లవర్ బూటీతో అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అనేది వచ్చేసింది. సో ఓవరాల్గా అయితే కనుక ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లుక్ అయితే ఇలా ఉంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది ఒక
లెనిన్ కాటన్ సారీ. సో ఇదొక పర్టికులర్ డిజైన్ అండి. సో బ్లౌజ్ చక్కగా మీకు నచ్చినట్టుగా అయితే కనుక పెట్టి కుట్టించుకుంటే ఇంకా కాన్సెప్ట్ అనేది బాగా కనపడుతుంది. నెక్స్ట్ లెనిన్ అండి, ఇది కూడా బాగుంది. టెజల్స్ అయితే కనుక చక్కగా వచ్చేస్తున్నాయి మనకి. మొత్తం అంతా కూడా ఇది బటర్ఫ్లై థీమ్తో అయితే కనుక వచ్చి ఉండింది. ఇట్లా బటర్ఫ్లైస్ అయితే కనుక వచ్చేసాయండి దీనికి. సో మీకు అయితే కనుక శారీ ఒకసారి ఓపెన్ చేసేస్తే మీకు కంప్లీట్ డిజైన్ ఎలా ఉందనేది కూడా అర్థమైపోతుంది. ఇలా ఉంటుంది శారీ. థిక్నెస్ ఉందండి మనకైతే మాత్రం కంప్లీట్ మనకి లెనిన్ కాటన్లోనే హెవీగా అయితే కనుక ఉంది. టాజిల్స్ నుంచి అయితే కనుక పళ్ళు నుంచి మనం ఇట్లాగైతే కనుక ఇప్పుడు చూడబోతున్నాము. ఇలా ఉంటుంది శారీ అంతా కూడా. మొత్తం అంతా వర్క్ వచ్చిందండి. గౌన్స్కి వాటికి మీరు ఫ్యాబ్రిక్ లాగా కన్వర్ట్ చేసుకుని కూడా చక్కగా ఏదైనా కానీ కుట్టించుకోవచ్చు. శారీ అయితే కనుక మనకి పళ్ళు నుంచి అయితే కనుక చూడబోతున్నామండి. ఇట్లా మిడిల్లో అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక 2 కలర్స్ థ్రెడ్స్ యాక్చువల్లీ మిడిల్ తీసుకుని అవుట్లైన్ అయితే కనుక ఇట్లాగా కలర్స్ అయితే కనుక ఈ బటర్ఫ్లైలో ఉన్నాయండి. పింక్ అండ్ ఎల్లో. అవుట్లైన్ అయితే కనుక మనకి వైట్ కలర్తోని ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే కనుక చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక చేశారండి. ఫ్యాబ్రిక్ లాగా కూడా యూజ్ చేసుకుని కూడా మీరు ఏదైనా చక్కగా గౌన్స్ అలాంటివి కూడా మీ క్రియేటివిటీని పెట్టి కూడా కుట్టించుకోవచ్చు. ఇదైతే కనుక టోటల్గా మనకి శారీ కట్ చెంగు పాయింట్ నుంచి కంప్లీట్గా అయితే కనుక బ్లౌజ్ వరకు కూడా మనకి ఇందులోనే ఇంక్లూడ్ అయితే కనుక వచ్చింది. సో మీరైతే కనుక పింక్ కలర్ ఇలాంటి వాటితో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇందాక నేను చూపించినట్టుగా ఇట్లాగా డార్క్ కలర్ బ్లౌజెస్తో కూడా ఇట్లా మీరైతే కనుక క్రియేటివిటీని అనేది పెట్టుకుని కూడా లైక్ కాంట్రాస్ట్ ఇచ్చి కూడా లైక్ వేసుకున్నప్పుడు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కూడా ప్యాటర్న్ డిఫరెంట్ వెరైటీస్ ఎవ్రీ టైంలో కూడా మీరైతే కనుక మారుస్తూ వేసుకున్నారంటే కనుక బోర్ అవ్వకుండా ఉంటారు. అండ్ డిఫరెంట్గా కూడా మనం వేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే కనుక అండర్ బడ్జెట్లో చాలా చక్కగా ఉన్నటువంటి ఒక మంచి శారీ ఇది కూడా మీకు. సో చూసుకోండి, ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇవాళ నేను చూపించిన బ్లౌజెస్ అండ్ చూపించినటువంటి ఈ శారీస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తానండి. అండ్ డెఫినెట్గా మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో ఇవ్వండి కలెక్షన్స్. సో డెఫినెట్గా అయితే కనుక మన వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను. వీటి తాలూకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నేను కట్టుకున్న శారీ అండ్ బ్లౌజ్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా యాక్చువల్గా నేను మీషోలో తీసుకున్నవే. అండ్ ఇది అలాగే చూపించిన 5 శారీస్తో పాటు ఇది ఒక బ్లౌజ్ 6 శారీస్ అండ్ శారీస్ అన్నిటితో కూడా మీకు అయితే కనుక అన్నిటి లింక్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా అయితే కనుక చెక్ చేసేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటూ బాయ్ అయితే కనుక చెప్పేస్తున్నాను. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఇంకేదైనా నేను మర్చిపోయి ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.